అందరికీ నమస్కారం. 505 కిలోమీటర్లో 507 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది. సాయంత్రానికి అలిపిరి చేరుతాం. రేపు మార్నింగ్ అలిపిరి నుంచి తిరుమల చేరుకొని స్వామివారి దర్శనం చేసుకుంటాను. సంతోషం. జనవరి 19వ తారీఖు నాడు షాద్ నగర్లో ఈ యాత్ర ప్రారంభించడం జరిగింది. ఒక్క అడుగు కూడా దేవుడి పాదాల దగ్గర చెప్తున్నా, ఒక్క అడుగు కూడా తప్పు చేయలేదు. పర్ఫెక్ట్గా ప్రతిరోజు ప్రతి అడుగు వెంకటేశ్వర నామస్మరణ చేసుకుంటూ గోవిందుని తలుచుకుంటూ అని అడిగేయటం జరిగింది. ఇది నిజాయితీ గల సంకల్పయాత్ర, నీతి గల సంకల్పయాత్ర. నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు సార్ ఏమవుతాడని భయంతో ఒకరోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 3 రోజులు వస్తాడు, 40 రోజుల తర్వాత టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఏమైపోతాడా, అసలు చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తాడా రావడానికి దిగులు స్టార్ట్ అయిపోయింది. ఒకరోజు సుప్రీంకోర్టు న్యాయస్థానం దగ్గర బయటకు వస్తే గౌరవ న్యాయమూర్తి గారు ఇది నా ముందు కాదు, నేను వాదించడానికి పక్కన పెట్టడం జరిగింది. అప్పుడు గుండె దడ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చి ఆకాశం వైపు చూసి, 7 కొండలవాడ చంద్రబాబు నాయుడు గారిని కాపాడు, నువ్వు తప్ప ఈ లోకంలో కాపాడేవాళ్ళు ఎవరూ లేరు అనిపిస్తుంది. దయచేసి ఆయన్ని ప్రాణాలతో బయటకు తీసుకురా, నా గడప నుంచి నీ గడప దాకా నడిచొస్తావు స్వామి, ఇంతకంటే నీకు మేమేమి ఇచ్చుకోలేము, దయచేసి మా మొర ఆలకించని మొక్కోవటం జరిగింది. నాలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది అభిమానులు ఆయన సార్ తిరిగి రావాలని అందరూ ఆ స్వామివారిని ప్రార్థించడం జరిగింది. అందరి మొర ఆలకించిన 7 కొండలవాడు చంద్రబాబు గారిని బయటికి తీసుకురావడం జరిగింది. తిరిగి ఆయన్ని అందలం ఎక్కించడం జరిగింది. ఆ భాగంగా సార్ బయటకు వచ్చినప్పుడు మొక్కునే భాగంగా నేను ఈ పాదయాత్ర చేయడం జరిగింది. జనవరి 12వ తారీఖు నాడు ఆ కేసు కొట్టేయడం జరిగింది. ఈ పాదయాత్రలో దారి పొడుగున ప్రతి ఒక్కరూ అభిమానంతో ఆశీర్వదించారు, ఎంతో సహకరించారు. పోలీసు వారు కానీ ప్రజలు కానీ మాకు ఇంత ఇబ్బంది కలగకుండా ఇంత దూరం తీసుకొచ్చారు. పేరున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన, ఈ నడిచే అవకాశం కల్పించిన దేవదేవుడు 7 కొండల వాడికి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరున నా ధన్యవాదాలు. ఈరోజుకి బండ్ల గణేష్ అన్న పాదయాత్ర 22 రోజులు పూర్తి చేసుకునింది. మా పెద్ద అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం మెరుగు కోసం దైవ సంకల్ప యాత్ర చేస్తున్న బండ్ల గణేష్ అన్నకి మా సంఘీభావం తెలుపుతూ ఈ తెలుగుదేశం కుటుంబం మొత్తం అన్నకు పాదయాత్రలో మా వంతు కృషిగా అన్నకు సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా చంద్రగిరి కాన్స్టిట్యూషన్ ఎల్ఐసి నుంచి సుమారు 500 మందితో మా తెలుగుదేశము అన్నదమ్ములు కుటుంబ సభ్యులు 500 మందితో అలిపిరి వరకు మా బండ్ల గణేష్ అన్నకి పాదయాత్రగా మేము తోడుంటాం. మాకైతే నిజంగానే ఇది గూస్ బంప్స్ వస్తున్నాయి. మాకు నిజంగానే ఆయన పాదయాత్ర చేస్తా అంటే మాకు ఇంకా యూత్కి ఇంకా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. మాకైతే నిజంగా చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవాలి బండ్ల గణేష్ అన్న లాంటి వాళ్ళని. మనము ఇంత మా పెద్ద ఆయన కోసము, ఇటువంటి విజనరీ లీడర్ కోసము, ఆయన ఆరోగ్యం కోసము, ఈ విధంగా చేసే నాయకుడి కోసము మా వంతు ఉడతా భక్తి సాయంగా కూడా మేము ఇది చేయడం మాకు కూడా ఎంతో సంతోషకరంగా ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.